ఏంటి మన లక్ ఇలా కలిసి వచ్చేస్తుంది వల్ల చచ్చా అందరు సిన్సియర్గా చదువుకుంటున్నారు నేను కూడా చదువు చూడరా చూడు చూడు ఏం ఫిగర్ రా. రంబకు ఎక్కువ రాశి తక్కువరా బాబు. మొన్న బిఎఫ్ లో చూసిన ఫిగర్ లా ఉంది కదరా. ఇటే చూస్తుంది ఏదో ఒకటి మాట్లాడరా బాబు. ఇండియన్స్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రేమించుకుందాం రా. బావగారు బాగున్నారా? ప్రేమ అంటే ఇదే రా. కంటే కూతుర్ని కను లేకుంటే పక్కింటి నాన్నతో లేచిపోయేవి సిడిఎఫ్జి. అరే అరే లోపలికి వెళ్ళిపోతున్నా ఆంటీ. దేవుడు అనేవాడు ఉంటే తప్పకుండా ఉంటదిరా. దీన్ని కూడా దేవుడిదేనా? వెళ్ళిపోతుందిరా. అది పోయింది. పోయాచి గాన్ గాయబ్. మళ్ళీ బయటకు వస్తే బాగుంటుందిరా. వచ్చిందిరా. నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా. బ్లూ ఫిలిం లైవ్ గా చూస్తే. ఏంట్రా నువ్వు అనేది? ఏముంది, రాత్రి బాల్కనీ జంప్ చేసావనుకో, సీన్లే సీన్లు. వెరీ ఎక్సైటింగ్. మనకి నేత్రానందం, అంకిల్ కి రాత్రి ఆనందం. బాబు నైట్ డిన్నర్ ఉంటుంది కదా, అందుకే ఇప్పటి నుంచే రెడీ అయిపోతుందేమోరా. షీస్ ఫెంటాస్టిక్ రా. డే టైమ్ లో మిడ్ నైట్ మసాలా. సెల్వే గోల్డ్ కొరటం అయిపోయిందా? దేనికిరా? ఆ మాయ కూడా కొడతావని. రే 7:30 కల్లా మేము డిన్నర్ చేసి వచ్చేస్తాము. బాలు నువ్వు మాత్రం రెడీగా ఉంటారా. ఈ రోజు మనకు రొమాంటిక్. మా ఆవిడింట్లో లేదే ఒక్క తిరటారు తమ్ముడు కూడా ప్లీజ్ అయ్య బాబు. ఒక్కటి ఇచ్చానుకో 2 పీకులు పీకుతానయ్యా. ఇవ్వయ్య బాబు ఒక్కటే పీకులు పీకుతాయా. సిల్లి 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 జిట్టు లేరా లేరా. డారేజ్ పడుకొచ్చేదే బాబు. సూపర్ సీన్ చూపిస్తాను. కిటు రారా. కిటు 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 మా ఆవిడ ఇంట్లో లేదే బాబు. మీ ఆవిడ మా దగ్గర అనుకుంటా బాబు. ఒక్కటే ఇవ్వయ్య బాబు. 2 పీకుతాను. 2 పీకుతాను. ఒక్క తిరిగి 2 పీకుతాను. నీ కొట్టుడు పాడుగాను. ఎందుకురా నవ్వుతున్నారు? ఏ షైనింగ్ చేస్తున్నారా నీ షూస్? దానికంతా ఎందుకురా? అరే షూ షైన్ చేస్తే అమ్మాయిలు పడరా, ఫేస్ షైన్ చేసుకోవాలి తెలుసా. ఓకే ఈ రోజు బాలీగారి బర్త్డే, వెళ్ళి గ్రీటింగ్స్ చెప్తాను. లక్ష్మణ్ గారు మనకు జోక్ చెప్తాడు రా. ఈ జోకిరుండ్రు బై. ఒక బిచ్చపోడు ఒక ఆంటీ దగ్గరికి పోయి, అమ్మా ఒక రొట్టె ఉంటాయి అమ్మా, ఆ దేవుడు మీకు 10 రొట్టెలు ఇస్తాడమ్మా. అమ్మా ఒక అంగి ఉంటాయి అమ్మా, ఆ దేవుడు మీకు 10 కొత్త అంగిలు ఇస్తాడమ్మా అనగానే అప్పుడు ఆ ఆంటీ బిచ్చపోని పిలిచి, ఏ బిచ్చపోడా అయితే నా మొగని కూడా తీసుకపో. మీకే చెప్పేది. ఏమనుకుంటున్నారు మీరు? ఇంకా ఏమనుకోలేదు సార్. ఎవడ్రా వాడు? ఆకాశ రావన్న. ఇప్పటికీ మీ సీనియర్స్ నా పేరు చెప్తే గత గత వణికిపోతుంటారు. ఇది చలికాలం కాదు సార్. షటప్. నేను జనవరి నెల లాంటి వాడిని. నేనంటే కాలేజీ అంతా హడల్. అవును సార్, మీరు అలా జిప్ పెట్టుకోకుండా వస్తే ఎవరికైనా హడలే. ఇంత అందంగా ఉన్న ఫేస్ మాత్రం ఎవరు చూడరు. सारा कॉलेज सर को लॉयन के नाम से जानता है. Silence. Let's get on with our business. Today's topic is the role of youth in today's politics. The role of youth in today's politics. అంటే
నేటి రాజకీయాల్లో యువత పాత్ర. గొప్ప గొప్ప నాయకులు చాణక్యుడి నుంచి రాజీవ్ గాంధీ వరకు యువత యొక్క ప్రాముఖ్యత గురించి ఎంతగానో చెప్పారు. దేశాభ్యుదయానికి యువత వెన్నెముక. నేటి బాలలే రేపటి పౌరులు. మరి నేటి బాలికలు రేపటి బాలింతలు. నువ్వింత ఫాస్ట్ గా ఉంటే వాళ్ళు రేపటిదాకా ఆగరు, నేడే బాలింతలు అవుతారు. సో బిఫోర్ స్టార్టింగ్ ది క్లాస్, ఈ టాపిక్ మీద మేము మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. మిస్టర్ కిటు, టెల్ మీ యువర్ ఒపీనియన్. నువ్వు ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కావాలనుకుంటే ఏం చేస్తావు? రాజకీయాలను డెఫినెట్ గా రాణించగలను అనుకుంటున్నా సార్. ఎందుకనో? ప్రతిసారి నా గర్ల్ ఫ్రెండ్ కి మాట ఇచ్చి మీట్ అవ్వలేకపోతున్నాను సార్. సారీ మాట ఇచ్చి తప్పడమే కదా సార్ మన నాయకుల లక్షణం. ఆ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి సార్, నేను డెఫినెట్ గా షైన్ అవుతాను కదా సార్. రాజమంజు ఎగస్టాలొద్దు. నీకు ఎన్ని అవలక్షణాలు అన్నీ ఉన్నాయి కదా, నువ్వు తప్పకుండా రాజకీయాల్లో పైకి వస్తావు. నువ్వు చెప్పు నాన్న. నాకు ఫ్యూచర్ గురించి ఏం తెలుసు సార్. ఒకవేళ మంచి ఉద్యోగం దొరకలేదు అనుకోండి, పాలిటిక్సే ఉత్తమం అనుకుంటాను. ఆహా, అవును సార్, నేను పాలిటిక్స్ నే ప్రొఫెషన్ గా ఎన్నుకోవాలనుకుంటున్నాను. పాలిటిక్స్ ని ప్రొఫెషన్ గానా? ఏమనుకున్నారు సార్? లేకపోతే అరే మొన్న 10వ తరగతి ఫెయిల్ అయిన మినిస్టర్ స్కామ్ లో కోట్లాది డబ్బులు సంపాదించారు సార్. సార్, ఓ 10వ తరగతి ఫెయిల్ అయిన మినిస్టర్ కోట్లు కొట్టేస్తే గ్రాడ్యుయేట్ కాబోతున్నా నేను ఎంత సంపాదించాలి సార్? అమ్మో, అదిగాక వాడికన్నా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది సార్. అందుకనే నేను పాలిటిక్స్ నే ప్రొఫెషన్ గా ఎన్నుకోవాలనుకుంటున్నా సార్. పాలిటిక్స్ లో చేరేది నొక్కేందుకా నాన్న? యా. ఎగ్జామ్స్ అయితే రాయి, నేను నిన్ను తొక్కుతా. నీ సంగతి ఏంటి బాబు? ముట్టులేవురా సార్. వాట్ ఈస్ ద టాపిక్ సార్? ఇదిగో పాపం అసలు బెడ్ అయ్యా, బెంచి మీద ఎన్ని నిద్రపోతాడు. నీ పని నువ్వు చూసుకో బాబు, మా గొడవ మేము పడతాం. థ్యాంక్స్. మై డియర్ స్టాఫ్, ఈ రోజు మీటింగ్ లోని విషయాలని మీకు అర్థమై అనుకుంటాను. మేనేజ్మెంట్ ఇన్స్పెక్షన్ కమిటీ ఇన్స్పెక్షన్ కి త్వరలోనే వస్తుంది. అందువల్ల మీరందరూ పెండింగ్ వర్క్స్ అన్ని పూర్తి చేసుకుని రెడీగా ఉండాలి. సార్, ఎన్ని రోజుల్లో ఇన్స్పెక్షన్ జరగవచ్చు? ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు చెప్తే కానీ చేయరా? లీవ్ పెట్టాలనుకుంటున్నారా? అయ్యాం కుదరవు. లీవ్ గురించి ఎవరు అడిగారు సార్? మీరు అడిగినా ఇవ్వను, కాక ఇవ్వను. ఎక్కువ మాట్లాడితే సండే కూడా ఇవ్వను. సర్క్యులర్ అందిందా? మాకు అందలేదు సార్. వాట్? సర్క్యులర్ అందలేదా? ఎమ్మెల్యే సర్క్యులర్ టైప్ చేయమన్నా ఎందుకు తెలియదు? సార్ మీ డ్రైవర్ లోనే ఉంది సార్. డ్రైవ్ లో ఏమిటి? టేబుల్ మీద పెట్టమన్నా? టేబుల్ పైన పెట్టాను సార్, మీరే డ్రైవర్ పెట్టుకోండి. టేబుల్ మీద పెట్టండి, డ్రైవ్ లో పెట్టండి. చస్తున్నా ఈ మెంటల్ గారితోని. తుని అబ్బా. ఏంటి కన్ఫ్యూజన్? ఈ సర్క్యులర్ మీ క్లాస్ రూమ్ పంపిస్తాను. పండే పండే. బై ద వే, మీ ఫాదర్ కి ఎలా ఉంది ఇప్పుడు? పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. దాని గురించి నేను వరీ అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. ఇట్స్ ఓకే. నేను క్లాస్కి వెళ్తాను. రావులు, రావులు, ఎక్కడ తెచ్చావురా? ఏంటిది? ఓడవడం చేత కదా? జీతం తీసుకోవట్లే? ఇది కాలేజ్ అనుకో, మున్సిపల్ డస్ట్బిన్ అనుకో. మెంటల్ సన్నాసి ఎంత పని చేసినా తిడుతూనే ఉంటాడు. డోంట్ వరీ ప్రీతి, నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ప్రీతి, కొద్దిగా నీ టెస్ట్ ఇవ్వవా ప్లీజ్? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్, నేను క్వశ్చన్ పేపర్ ఇచ్చే లోపల మీ రికార్డ్ బుక్స్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టండి. చివరా బాలు, అబ్బా రికార్డ్ బుక్ లో లవ్ లెటర్ పెట్టి బెస్ట్ ఆఫ్ లక్. మేడం టెలిగ్రామ్ మీకే. కొద్దిసేపు అయిన తర్వాత రా. సరే మేడం. లీవ్ ఇస్తాడో ఇవ్వడు.
టు ది ప్రిన్సిపల్. మల్లేష్ ఎట్టెళ్ళాడు? ఏం చేద్దారు ఇప్పుడు? బాలు భలే అయిపోయావురా. ముసలోడు సీరియస్ అయినా పోవట్లేదురా. లైట్ తీసుకుందేమోరా. టెలిగ్రామ్ లో ముసలోని చంపేయాల్సిందిరా. స్టూడెంట్స్ ఆపరేటర్ స్టడీ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ ఇస్తాను. మల్లేష్ అమ్మా, అమ్మగారు పిలిచారా? ఈ లీవ్ లెటర్ తీసుకెళ్లి ప్రిన్సిపల్ గారికి. సరే అమ్మగారు. స్టూడెంట్స్ మీ వర్క్ ఫినిష్ అయిందా? సార్ 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 ఎందుకు డిస్టర్బ్ చేస్తావు బిజీగా ఉంటే? భాను మేడం లెటర్ ఇచ్చింది సార్. అయితే ఏంటట? అర్జెంట్ అట సార్. ఏంటో అర్జెంట్ లెటర్. ఏదో లీవ్ లెటర్ ఏంటిదిలే. ఆవిడకి ఎప్పుడు లీవ్ కావాలి. వెళ్ళి గ్లాస్ మంచి తీసుకురా పా. రోజు మనం ఒకరినొకరు చూసుకుంటున్నా. నేను నీతో మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాను. నేను ఎప్పటికీ నీతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను. ప్రేమతో భాను. నిజంగా నన్ను ఇంతగా ప్రేమిస్తుందా? సారీ సార్, సారీ సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మనం అందరం మనుషులమే. మిస్టేక్స్ అందరూ చేస్తారు. మనం అంతా ఫ్రెండ్స్. నేను మీ బాసులు కాదు. నిజమా సార్? యా, మీరు చెప్పేది నిజమేనా సార్? ఇట్స్ ట్రూ. నిజంగానా సార్? నిజంగానే. అయితే మరి నాకు 5 రోజులు లీవ్ కావాలి సార్. తీసుకో. మరి మా ఊరు 500 కిలోమీటర్ సార్. నాకు 500 రూపాయలు కావాలి సార్. నో ప్రాబ్లం. ఇదంతా నీదే. తీసుకోమంటారా సార్? తీసుకో. తీసుకోమంటారా సార్? తీసుకో. థ్యాంక్ యూ సార్. సార్ సార్ హ్యావ్ ఇట్. సార్ సార్ థ్యాంక్ యూ సార్. సార్ నేను 5 రోజుల తర్వాత వస్తాను సార్. సార్ నేను 10 రోజుల తర్వాత వస్తాను సార్. ఓకే, డోంట్ వరీ, డోంట్ వరీ. ఇటు వస్తున్నాడు, వెళ్ళిపోండి రా. ముసలోడు ప్రేమలో పడ్డాడు రా. మేడం పని అయిపోయినట్టారా? అరే హిట్లర్ లాంటోడు చార్లీ చాప్లిన్ అయిపోయాడు రా. బాలు ప్రేసే కాదు, అందమైన అమ్మాయిలు కూడా పరిస్థితులు మార్చగలరు. గుడ్ మార్నింగ్ సార్. You can carry on. Don't worry. Sit down. Sit down. కూర్చోండి మేడం. కూర్చోండి మేడం. ఊరికనే వచ్చా అంతే. నో ఫార్మాలిటీస్. ప్లీజ్ సిట్ డౌన్. సార్ నేను ఆఫీస్ బాయ్ తోటి లెటర్. యా, లెటర్ అందింది. చాలా థ్రిల్ అయిపోయాను. వాట్ సార్? థ్రిల్లింగా? యా, నేను ఊహించనే లేదు మీకు అంత Oh. ఫీలింగ్ ఉందని. అవును సార్, ఈ లోకంలో నాకు ఎవరున్నారని. ఎక్సెప్ట్ డోంట్ వరీ, నేనున్నా, మీకు తోడుగా ఉంటా. థ్యాంక్ యూ సార్. సార్ ఇలాంటి పరిస్థితిలో మీలాంటి వాళ్ళ కోఆపరేషన్ ఎంతో అవసరం. షూర్ షూర్, వై నాట్? సార్ నేను 3 days లీవ్ తీసుకోవచ్చా? షూర్, తప్పకుండా. మరి నువ్వు త్వరగా వచ్చేయాలి. ముసలోడికి పిచ్చెక్కిందా? షూర్ సార్, వీలైనంత త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను. ఎగ్జామ్స్ 3 days తర్వాత కండక్ట్ చేయనా? పర్వాలే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. బాయ్. స్టూడెంట్స్ ఈ రోజు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ ఎప్పుడనే తర్వాత చెప్తాను.